వెల్కమ్ టు శ్రీరామ్ టీవీ. ఈ వీడియోలో మనం కెరీర్ ఆపర్చునిటీస్ 10th క్లాస్ తర్వాత ఏ రకంగా ఉంటాయో చూద్దాము. దానిలో భాగంగా ఆల్రెడీ 3 రకాలైన కోర్సులు ఏమున్నాయో వివరించాను. అవి డిప్లొమా కోర్సెస్, ఫైన్ ఆర్ట్స్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్. దీని లోపల మరికొన్ని కోర్సులు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఐటీఐ కోర్సెస్ ఉంటాయి 10th క్లాస్ అయిపోయిన తర్వాత. ఈ ఐటీఐ మనకి 1 year నుండి 2 years డ్యూరేషన్ తోటి ఉంటాయి. ఈ ఐటీఐ లోపల మనకు 2 రకాల స్ట్రీమ్స్ ఉంటాయి. అది ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉంటుంది. ఆ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లోపల మనకు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్, ప్లంబర్ ఇటువంటి రకరకాల మరికొన్ని రకాల జాబ్స్ కూడా ఉంటాయి. ఆ రకరకాల జాబ్స్ ని మరొక వీడియో లోపల వివరిస్తాను. ఇవి టెక్నికల్ కోర్సెస్. దీని తర్వాత ఈ టెక్నికల్ కోర్సులు చేస్తున్న టైం లోపలే వాళ్ళు ఈ చేసేటువంటి వ్యక్తులు వారు ఒక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక మంచి కంపెనీ లోపల అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ టైం లోపల స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి దేశవ్యాప్తంగా ఉంటాయి, కంట్రీ వైడ్ గా ఉంటాయి. మంచి మంచి కంపెనీలు ఆఫర్ చేస్తాయి అప్రెంటిస్షిప్ ని. వారు ఆ కంపెనీలో అప్రెంటిస్షిప్ చేసే టైం లోపల ఆ కంపెనీ వారికి నచ్చినట్లయితే వారే జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రెంటిస్షిప్ అయిపోయిన తర్వాత ఈ ఐటీఐ కోర్స్ లోపల ఇంజనీరింగ్ చేసిన వారికి ఈ రైల్వే డిపార్ట్మెంట్ లో కానీ, బిహెచ్ఈఎల్ హైదరాబాద్ ఉన్నటువంటి బిహెచ్ఈఎల్ లో కానీ, హైదరాబాద్ ఉన్నట్టు ఈసీఐఎల్ లో కానీ, బీడీఎల్ లో కానీ, ఇది కూడా హైదరాబాద్ లో ఉంది, లేదంటే కొత్తగూడెంలో కానీ, మంచిర్యాల లోపల కానీ, అంటే రకరకాలుగా ఈ సింగరేణి కాలేజ్ కంపెనీ ఉంటుంది, సింగరేణి లోపల కానీ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ రామగుండం కానీ, ఇవి దేశవ్యాప్తంగా రకరకాల ప్లేస్ లోపల అక్కడెక్కడైనా కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మనం రోజు ఉపయోగించినటువంటి కరెంట్ ఉత్పత్తి కానీ, తర్వాత కరెంట్ పంపిణీ కానీ, అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కానీ, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఈ రకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఐటీఐ కోర్స్ తోటి. తర్వాత ఆర్టీసీ లోపల కూడా జాబ్స్ ఉంటాయి. ఈ రకంగా గవర్నమెంట్ ఇండస్ట్రీ లోపల కానీ, రకరకాల ప్రైవేట్ కంపెనీ లోపల కానీ ఈ ఐటీఐ ఇంజనీరింగ్ కోర్స్ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్, ఈ ఐటీఐ కోర్స్ లోపల 2వ రకమైనది నాన్ ఇంజనీరింగ్ కోర్స్. ఈ నాన్ ఇంజనీరింగ్ కోర్స్ లోపల మనకి స్టెనోగ్రాఫర్, టైలర్, బ్యూటీషియన్ ఆర్ కాస్మెటాలజీ ఉంటుంది, డ్రెస్ మేకింగ్, బుక్ బైండింగ్, కటింగ్ అండ్ టైలరింగ్, ఇటువంటి కోర్సులు ఈ నాన్ ఇంజనీరింగ్ లోపల ఉంటాయి. ఈ నాన్ ఇంజనీరింగ్ కోర్స్ చేసినటువంటి వ్యక్తులు చివరి లోపల వాళ్ళు క్రాఫ్ట్స్ మ్యాన్షిప్ కానీ, ఇన్స్ట్రక్టర్ ట్రైనర్ అనేటువంటి కోర్సు అంటే కంప్లీట్ చేయాల్సి. ఈ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అయిపోయిన తర్వాతనే వారికి ఈ ఐటీఐ సర్టిఫికేట్, నాన్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అయిపోయిన తర్వాత కూడా ఈ వ్యక్తులకి రకరకాల గవర్నమెంట్ సెక్టర్ లో కానీ, ప్రైవేట్ సెక్టర్ లో కానీ జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే 10th అయిపోయిన తర్వాత మనం తొందరగా జాబ్ రావాలి, లేదంటే వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి సరిగా లేదు, వాళ్ళు ఇంటర్మీడియట్ చేయలేకపోతున్నారు అంటే ఆ 2 years కంపల్సరీ కాలేజీకి వెళ్ళి ఆ ఫీజులు కట్టలేక, లేదంటే ఆ కోర్సులు ఇష్టం లేక, ఎవరికైనా ఈ రకంగా ఎలక్ట్రీషియన్ కానీ, ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ, నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ ఇష్టం ఉన్నట్లయితే వారు ఐటీఐ చేసి వారు అంటే తొందరగా జాబ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఐటీఐ తర్వాత మనకు మరొక కోర్స్ పేరు IIIT, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది పాసరా కానీ నూజివీడ్ లోపల ఉంది. దీన్నే మనం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని వివరిస్తాం. దీని యొక్క ఈ కోర్సు దీని లోపల సీటు వచ్చినట్లయితే 10th క్లాస్ తర్వాత దాని యొక్క కోర్సు వ్యవధి 6 years ఉంటుంది. ఈ 6 years కూడా వాళ్ళు కంప్లీట్ గా రెసిడెన్షియల్ కోర్స్ అంటే హాస్టల్ లోపల ఉండడం జరుగుతుంది. కంప్లీట్ గా హాస్టల్, డే స్కాలర్ అనేది ఉండదు. కంప్లీట్ గా తక్కువ ఫీజు తోటి హాస్టల్ లోపల ఉండదు. ఈ రోజు లోపల ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా ఎటువంటి ఫీజు కట్టకుండానే విద్యార్థులకి వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఫ్రీ సీట్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది తక్కువ ఫీజు తోటి. తర్వాత ఈ సీట్స్ అన్ని కూడా మనకి మళ్ళీ రిజర్వేషన్ పాలసీ ఫాలో అవుతూ ఉంటాయి. ముఖ్యంగా
రూరల్ ఏరియాస్ లోపల ఉండే స్కూల్స్ లోపల చదివినటువంటి పిల్లలకి ఈ IIIT లోపల సీట్స్ రావడం జరుగుతుంది. వారు ఆ 10th క్లాస్ లోపల వచ్చేటువంటి మార్క్స్ మెరిట్ బేస్ బట్టి CGPAని బట్టి వారికి సీట్స్ ఇవ్వడం. అంటే ఎవరికి ఎక్కువగా CGPA వస్తే వారికి ఈ IIIT బాసర్ లోపల సీట్స్ రావడం జరుగుతుంది. అంటే ఇది అర్బన్ ఏరియాస్ కి ఎలిజిబిలిటీ ఉండదు. మళ్ళీ రూరల్ ఏరియాస్ లో చదువుకున్నటువంటి స్కూళ్ళ లోపల చదువుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. తర్వాత స్టేట్ రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఫాలో అవుతారు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా క్యాస్ట్ రిజర్వేషన్ కానీ రకరకాల రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఫాలో అవుతారు. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, దీని లోపల ఏముంటుంది మనకు మరి అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చెప్తారు. ఇంటర్మీడియట్ అయిపోయిన కంటిన్యూషన్ గా బీటెక్ కోర్స్ కూడా కంటిన్యూ చేస్తారు. అంటే అందువల్ల 6 years, బీటెక్ 4 years, ఇంటర్మీడియట్ 2 years. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వారు ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా నేరుగా బీటెక్ ఇదే కాలేజ్ లోపల ఇదే యూనివర్సిటీ లోపల చదవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్స్ అని వ్యవహరిస్తాము. ఈ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోసం రకరకాల కోర్సులు ఉంటాయి. మళ్ళీ అంటే విద్యార్థులకు వారికి వచ్చేటువంటి అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ లోపల స్టూడెంట్స్ వారికి అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వారికి వచ్చినటువంటి మార్కులను బట్టి వారి యొక్క అభిరుచిని బట్టి వారికి నచ్చినటువంటి కోర్సును తీసుకోవడానికి అక్కడ అవైలబిలిటీ ఉన్నటువంటి కోర్సు లోపల వారికి నచ్చినటువంటి కోర్సుని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది బీటెక్ ఫస్ట్ ఇయర్ కి వెళ్ళిన తర్వాత. మరి ఎటువంటి జాబ్స్ ఉంటాయి ఈ IIIT బాసర్ లోపల చదువుకున్నటువంటి విద్యార్థులకి ఏ రకమైన జాబ్స్ ఉంటాయి? వీరు కూడా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది. అది గవర్నమెంట్ కంపెనీస్ నుండి కానీ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ నుండి కానీ లేదంటే ప్రైవేట్ కంపెనీస్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుండి కానీ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతాయి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లేదు, వారికి జాబ్స్ ఇంట్రెస్ట్ లేదు పిల్లలకి ఈ IIIT లో చేసిన తర్వాత దానికి రకరకాల కారణాలు ఉంటాయి. జాబ్స్ ఇంట్రెస్ట్ లేదు, లేదంటే బై మిస్టేక్ వారికి జాబ్ రాకపోవచ్చు. అటువంటి టైం లోపల వారికి మళ్ళీ ఇదే యూనివర్సిటీ లోపల ఎంటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వేరే ఇన్స్టిట్యూషన్ లోపల కూడా వేరే కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ స్టేట్ వైడ్ కానీ కంట్రీ వైడ్ కానీ ఎక్కడైనా కూడా ఎంటెక్ వారికి నచ్చిన సబ్జెక్ట్ లోపల లేదంటే వారు బీటెక్ ఏ కోర్సులో అయితే చేశారో అదే స్ట్రీమ్ లోపల కూడా ఎంటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా హైయర్ ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఎంటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాబ్ చేయొచ్చు, లేదంటే PhD కూడా కంటిన్యూ చేయొచ్చు. ఇన్ని రకాలుగా మనకి IIIT బాసర్ లోపల సీట్ కనుక వచ్చినట్లయితే ఇన్ని రకాలుగా అవకాశాలు ఛాన్సెస్ ఆర్ మోర్. మేబీ జాబ్ ఆర్ మేబీ దే కెన్ గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కోర్సెస్. తర్వాత మరొక కోర్సు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి మరో కోర్సు స్పెషల్ కోర్సెస్. ఈ స్పెషల్ కోర్సెస్ మనకి స్మాల్ డ్యూరేషన్ కోర్సెస్ అంటారు. చాలా తక్కువ కాల వ్యవధి ఉంటుంది. ఇవి కేవలం 3 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, 9 నెలలు ఉండొచ్చు, లేదంటే 1 year 12 months కూడా ఉండొచ్చు. మరి దీని లోపల ఏమేమి కోర్సులు ఉంటాయి? దీని లోపల స్పెషల్ కోర్సెస్ లోపల ఉండేటువంటి కోర్సులు మనకి ఆయుర్వేద, బ్యూటిషియన్, ల్యాండ్ సర్వేయింగ్, 2-wheeler and 4-wheeler mechanic, house wiring, cell phone repairing, photo lamination, rubber stamp making. So ఈ రకాలుగా లాస్ట్ వన్ ఇస్ సర్టిఫైడ్ బిల్డింగ్ సూపర్వైజర్. అంటే బిల్డింగ్ సూపర్వైజర్ ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దాదాపు 7-8 రకాలుగా ఉండేటువంటి స్పెషల్ కోర్సెస్ కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఈ స్పెషల్ కోర్సులు అనేవి అంటే మరీ ఎకనామిక్ గా వీక్ గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ చెందినటువంటి పిల్లలకి అనుకూలంగా ఉంటాయి. 10th క్లాస్ అయిపోయిన తర్వాత వారు చదువుకోవడానికి వీలు కావడం లేదు, వాళ్ళ కుటుంబ పరిస్థితి సహకరించినప్పుడు ఈ స్పెషల్ కోర్సెస్ చేసి కూడా వారి లైఫ్ లోపల సెట్ కావడానికి వారి లైఫ్ లోపల ఏదో ఒక ఉపాధి మార్గం పొందడానికి ఈ స్పెషల్ కోర్సెస్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఈ రకంగా మనకు రకరకాల కోర్సులు ఉన్నాయి. తర్వాత ఇంటర్మీడియట్, వీటన్నిటి కోర్సులతో పాటు మన రాష్ట్రం లోపల కానీ దేశవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది చేసేటువంటి ఇంటర్మీడియట్ కోర్సు ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్ కోర్సులో మనకి 6 గ్రూప్స్ ఉంటాయి. మొత్తం మీద డ్యూరేషన్ మనకి 2 years ఉంటుంది. ఇంటర్మీడియట్ యొక్క డ్యూరేషన్ 2 years. దాని లోపల ఉండేటువంటి గ్రూప్స్ మనకి MPC, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, BIPC బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, HEC హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్, CEC
civics, economics, commerce, MEC maths, economics, commerce, and the last one is vocational courses. ఈ vocational courses మనకి 1 year courses ఉన్నాయి, తర్వాత 2 years courses ఉన్నాయి. ఈ vocational కోర్సులు ఏమున్నాయి అనేటువంటి డీటెయిల్స్ అన్ని కూడా తర్వాత రాబోయే వీడియో లోపల చూద్దాం. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి మనకి కోర్సులు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇన్ని రకాలుగా ఇన్ని వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాబ్ ఆపర్చునిటీస్ ఒకవైపు ఉన్నాయి, మరోవైపు చదువుకొని అంటే వారి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ జాబ్ అంటే వారి స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకుంటూ వారికి జాబ్ వచ్చే విధంగా చదువుకోవడానికి కూడా అవకాశాలు. అంటే 10th క్లాస్ తోటి ఇటు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఆ 10th క్లాస్ తర్వాత మనం చదువుకోవడానికి కూడా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాల అవకాశాలను విద్యార్థులు కరెక్ట్ గా చూస్ చేసుకొని వారికి నచ్చినటువంటి కోర్సును కనుక సెలెక్ట్ చేసినట్లయితే వారి కెరీర్ లోపల వారి జీవితం లోపల పైకి రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.